బద్లావ్తో హోనా చాహియే అని తనను తాను నాయిగా స్వయంగా చెప్పుకున్న ఒక పెద్ద మనిషి అన్నాడు. ఆ వ్యాఖ్యకు ప్రతిస్పందనగా కర్పూరీ ఠాకూర్ గురించి నేను ప్రస్తావించాను. ఆయన ముఖంలో ఆనందరేఖలు విరిశాయి. అయితే తాను తన కుటుంబంలోని 20 మంది ఓటర్లు ఓటు వేసేందుకు ప్రేరణయ్యే మార్పు ఏమిటో ఆయన విడమరిచి చెప్పలేదు. అబాబ్ సంజాజాయే అని ఆయన నిష్కర్షగా అన్నాడు. మార్పేమిటి? ప్రభుత్వం మారడం, పాలనా వ్యవస్థలో మార్పు సంభవించడమే మార్పు అని నేను విశ్వసిస్తున్నాను. బీహార్కే కాదు, దేశానికి ఇటువంటి మార్పు అత్యవసరమని, జరూరుగా జరగాలని భావిస్తున్నాను. అయితే బీహార్ ఓటర్లు ఆకాంక్షిస్తున్న మార్పు బహువిధాలుగా ఉండడంతో పాటు అస్పష్టంగా ఉన్నది. ఉత్తర బీహార్లో పక్షం రోజుల పర్యటనతో ఈ వాస్తవం నాకు తెలిసొచ్చింది. మార్పు బహుళత్వం, అస్పష్టత గురించి నా పర్యటనానుభవాలు నన్ను జాగరూకుడిని చేశాయి. సాధారణ ఓటర్లతో మాటామంతి ద్వారా బీహారీలు బహుళ మార్పులు కోరుతున్నారని, అవి ఒకదానితో ఒకటి పోటీ పడ్డమే కాకుండా ఘర్షణ పడుతున్నాయని కూడా నాకు విశదమైంది. అనేక పరివర్తనలను సాధించవలసిన బృహత్తర బాధ్యతను సున్నిత ప్రజాస్వామిక సాధ్యమైన ఓటు నిర్వహిస్తోంది. ఆ పరివర్తనలను సంపూర్ణంగా సాధించడంలో ఇప్పటికే చాలా జాప్యం చోటు చేసుకున్నది. మొదటి మార్పు సామాజిక న్యాయం. అగ్రకులాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా సాధించవలసిన సామాజిక విప్లవం. బీహార్ జనాభాలో 11% కంటే తక్కువగా ఉన్న అగ్రకులాల వారు సమాజం, ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలపై సంపూర్ణ పెత్తనం చెలాయిస్తున్నారు. పేదలు, నిరుపేదలను సంఘటితపరచడం ద్వారా కుల వ్యవస్థ వెన్నువిరచడాన్ని లక్ష్యంగా చేసుకున్న మండల్ ఉద్యమానికి లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వం వహించారు. అయితే ముఖ్యమంత్రి పదవిని ఆయన 2 పర్యాయాలు నిర్వహించిన తర్వాత ఆ సామాజిక విప్లవం నిలిచిపోయింది. పరిపాలన పట్ల అశ్రద్ధ, శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఉదాసీనత, అధికారాన్ని ఒక కులం చుట్టూ కేంద్రీకృతం చేసి కుటుంబ పాలన చేయడంతో లాలూ 3వ పర్యాయం పదవీకాలం ముగించే నాటికి ప్రభుత్వం మారితీరవలసిన అనివార్యత ఏర్పడింది. సామాజికంగా వెనుకబడిన కులాల, ఆర్థికంగా వెనుకబడిన కులాల, మహాదళితుల మద్దతుతో అగ్రకులాల ఆధిపత్యం మళ్లీ రాజ్యాధికారాన్ని సాధించుకున్నది. క్రింది స్థాయి సామాజిక శ్రేణుల్లో ఐక్యత యాదవ్ ముస్లిం సంకీర్ణంగా సంకోచించింది. అగ్రకులాల, వెనుకబడిన కులాల విభజన మధ్యలో నితీష్ కుమార్ నిలబడ్డారు. తద్వారా బీహార్ రాజకీయాల్లో ఒక కీలక నాయకుడిగా ఆయన ప్రభావించారు. సామాజిక విప్లవం తిరోగమనానికి ఆయన తోడ్పడ్డారు. ప్రస్తుత ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి మహాగఠబంధన్ తన సామాజిక సంకీర్ణాన్ని ముస్లిం యాదవ్ సమీకరణ పరిధి నుంచి విస్తృతం చేసేందుకు ప్రయత్నించింది. మల్లాహ కులస్తులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖేష్ సహానీ నాయకత్వంలోని వికాస్శీల్ ఇన్సాన్ పార్టీని, చౌరాసియా, బరాయి, తంబోలి సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఐపీ గుప్తా నేతృత్వంలోని ఇండియన్ ఇన్క్లూజివ్ పార్టీకి మహాగఠబంధన్లో స్థానం కల్పించారు. బీహార్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రవిదాసి వర్గానికి చెందిన నాయకుడిని నియమించడం ద్వారా కోల్పోయిన దళిత ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ముస్లిం ఓటర్లను సంఘటితపరచడం ద్వారా లబ్ధి పొందేందుకు కూడా ప్రతిపక్ష కూటమి ప్రయత్నిస్తోంది. అయితే ఈ ప్రయత్నాల ద్వారా గత లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏకు లభించిన 8% ఓట్ల ఆధిక్యాన్ని తగ్గించడం లేదా స్వాయత్తం చేసుకోవడంలో మహాగఠబంధన్ సఫలమవుతుందా అనేది వేచి చూడాలి. ఇక నిలిచిపోయిన రెండో పరివర్తన సుశాసన్ అభివృద్ధి సాధనలో నాణ్యమైన ఫలితాలను సాధించవలసిన అవసరం మరే రాష్ట్రంలో కంటే బీహార్లోనే అత్యధికంగా ఉన్నది. నితీష్ కుమార్ మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుపరిపాలనకు శ్రీకారం చుట్టారు. పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిర్విఘ్నంగా అమలుపరిచారు. రహదారుల నాణ్యతలో గణనీయమైన మెరుగుదలను సాధించారు. అయితే ఆ సుపరిపాలనా వెలుగులు ఎంతో కాలం నిలవలేదు, మసగబారిపోయాయి. ప్రజల మద్దతును నిలుపుకునేందుకు నితీష్ ప్రభుత్వం అనేక గిమ్మికులు చేసింది. ప్రజల మద్దతును నిలబెట్టుకోగలిగింది గాని సుపరిపాలనను కొనసాగించడంలో విఫలమైంది. నితీష్ ప్రభుత్వం 15 సంవత్సరాల క్రితం మంచి రోడ్లను నిర్మించిన విషయాన్ని బీహారీలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. నితీష్ రాకముందు అన్నీ గతుకుల రోడ్లే కదా అని ఒక వృద్ధుడు వ్యాఖ్యానించాడు. నితీష్ ప్రభుత్వం మద్యపానాన్ని నిషేధించింది. అయితే దీనికి ప్రజల మద్దతు సంపూర్ణంగా లభించలేదు. కల్తీ మద్యం విక్రయాలు పెరిగిపోయాయి. ఆ కల్తీ మద్యంతో సంభవిస్తున్న మరణాల సంఖ్య పెరిగిపోతూనే ఉన్నది. దీనికి తోడు మాదక ద్రవ్యాల బెడద పెచ్చరిల్లింది. లాలూ ప్రసాద్ యాదవ్ పాలన, జంగిల్ రాజ్ అన్న అపప్రద నితీష్ పాలన కొనసాగేందుకు ఊతమిస్తోంది.
అయితే ఆ జంగిల్ రాజ్ అన్న నింద పాక్షికంగా మాత్రమే సత్యం. ఇంకా ఓటు హక్కుకు అర్హుడు కాని యువకుడు ఒకరు తాను పుట్టకముందు ఉన్న పరిస్థితులను గుర్తు చేసుకుంటూ చీకటి పడిన తర్వాత ఎవరూ బయటకు వెళ్లే పరిస్థితి ఉండేది కాదట అని అన్నాడు. ఇటీవలి కాలంలో పట్టపగలే అనేక నేరాలు ఘోరాలు జరుగుతున్నా ఆ జంగిల్ రాజ్ అన్న అపప్రద ప్రభావం కొనసాగుతూనే ఉన్నది. ఉద్యోగాల సృష్టి, ఉపాధి కల్పన విషయమై పలు హామీలు ఇవ్వడం ద్వారా ఓటర్ల మద్దతును సాధించేందుకు మహాగఠబంధన్ ప్రయత్నిస్తోంది. ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన స్వల్పకాలంలో అనేక మందికి ప్రభుత్వ ఉద్యోగాలనిచ్చిన మంచి పేరు తేజస్వి యాదవ్కు ఉన్నది. ఇది తమకు ఈ ఎన్నికల్లో తప్పక మేలు చేస్తుందని ప్రతిపక్ష కూటమి విశ్వసిస్తోంది. అయితే కొత్తగా రంగప్రవేశం చేసిన ప్రశాంత్ కిషోర్ పార్టీ జనసూరజ్, విద్య, వైద్యం మొదలైన అభివృద్ధి అంశాలపై ముమ్మర ప్రచారం చేస్తోంది. ప్రశాంత్ కిషోర్ గ్రామ గ్రామాన పర్యటించారు. ఆయన ప్రసంగాలు అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటున్నాయి. ప్రజల పిచ్చాపాటిలో ఆయన వ్యాఖ్యలు పదే పదే ప్రస్తావనకు వస్తున్నాయి. అయితే ఈ ప్రభావశీలత ఎంతవరకు ఓట్లుగా పరిణమిస్తుందో వేచి చూడాలి. మహిళా ఓటర్ల మద్దతును పొందేందుకు నితీష్ ప్రభుత్వం ఇప్పటికే ఒక్కో మహిళకు 10,000 రూపాయలు సంక్షేమ కానుకగా అందించింది. తాము అధికారంలోకి వస్తే వచ్చే సంక్రాంతి నాటికి ఒక్కో మహిళకు 30,000 రూపాయలు ఇస్తామని తేజస్వి పదే పదే ప్రకటిస్తున్నాడు. అంతిమంగా బీహార్ ఎన్నికలు కొన్ని బృహత్తర బాధ్యతల నిర్వహణ భారాన్ని వహిస్తున్నాయి. ఆ కర్తవ్య పాలనలు భారత రాజ్యాంగ పరిరక్షణ, 2024 లోక్సభ ఎన్నికలు నిర్దేశించిన ప్రజాస్వామిక పాలన పునరుద్ధరణ దిశగా పరివర్తన మొదలైనవి. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ బాధ్యతల నిర్వహణకు దిగ్భ్రాంతికరంగా అంతరాయం కలిగించాయి. ఇప్పుడు ఆ బాధ్యతల నిర్వహణ కొనసాగింపును బీహార్ ఓటర్ల తీర్పు ప్రభావితం చేస్తుంది అనడంలో సందేహం లేదు. ఆ దృష్ట్యా బీహార్ ఎన్నికల ప్రచారం అనివార్యంగా ఎన్నికల నైతికతను కాపాడేందుకు లేదా ఓట్ చోరీని నిరోధించేందుకే పరిమితమైంది. ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ సైతం ఈ ఎన్నికల పోరులో ఒక రాజకీయ అస్త్రం కాలేదు. అయినప్పటికీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగల సామర్థ్యం ముగిసిన ఆ సవరణ ప్రక్రియకు ఉన్నది. ప్రత్యేక సమగ్ర సవరణతో బీహార్ ఓటర్ల జాబితా 47 లక్షల మేరకు తగ్గిపోయింది. మరింత స్పష్టంగా చెప్పాలంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ దాదాపు 20,000 మంది ఓటర్లు తగ్గిపోయారు. ఓటర్ జాబితాల్లో చోటు చేసుకోని వారిలో 4/3 మంది తొలగింపు న్యాయబద్ధమైన చర్య అని అనుకున్నా ప్రతి నియోజకవర్గంలోనూ ఇంచుమించు 5,000 ఓట్లు మినహాయింపునకు గురయ్యాయనే వాస్తవాన్ని గుర్తించాలి. ఇది డజన్ల కొద్దీ నియోజకవర్గాల్లో ఎన్నికల ఫలితాన్ని నిర్ణయాత్మకంగా ప్రభావితం చేస్తుంది అనడంలో సందేహం లేదు. పల్లీల విక్రేత అయిన ఒక వృద్ధ ఓటర్ నిర్లిప్తంగా కనిపించాడు. ఓటర్ల జాబితాలో ఆ వృద్ధుడి పేరు ఉన్నది గాని ఆయన భార్య పేరు లేదు. ఆమె పేరు ఎందుకు తొలగించారో ఆయనకు తెలీదు. క్యా ఫరక్ పడతా హే హమేన్ అని వ్యాఖ్యానించాడు. ఆ వృద్ధుడి గలంలో ఉదాసీనత ధ్వనించింది. అయితే వెనువెంటనే ఆయన ముఖ వైఖరి మారిపోయింది. లేకిన్ ఏక్ ఓట్ సే జీత్ హార్ మే బాదల్ సక్తే హై. ఆ వృద్ధ ఓటరు ఉదాసీనత, దృఢ నిశ్చయం మధ్య సంభావ్య మార్పు దోబూచులాడడం లేదు.